మనం పంట నుంచి తీసుకొని రావాలి అంటే రైస్ మిల్లుకు ఆన్లైన్ లో ఒకే రైస్ మిల్లుకి ఇవ్వరు సార్. వివిధ రైస్ మిల్లులకు అది ర్యాండమ్ గా పెట్టేస్తారు. ఇప్పుడు రైతుకు ఆ ధాన్యాన్ని తీసుకొని ఇచ్చి ఆ రైస్ మిల్లు దగ్గరికి తీసుకొని రావడానికి ఇక్కడ రొంత అక్కడ రొంత. అప్పుడు ట్రాక్టర్ గాని ఏదైనా బండి గాని ఏదైనా సరే వాహనానికి ఒక కిరాయి అవుతుంది. అది ఎక్స్ట్రా భారం. అదొక సమస్య గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. తేమ శాతం ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది సార్. రైతులకు ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. అసలు ఈ తేమ అనే 2 పదాలతో కొన్ని వేల కోట్ల రూపాయలు స్కాములు చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. సరే ఏందయ్యా ఈ తేమ శాతం అంటే, ఇప్పుడు రైతు ధాన్యాన్ని తీసుకొని వెళ్తే అక్కడ ఉన్నటువంటి అంటే రైస్ మిల్లులో ఎంఆర్ఓ నియమించినటువంటి ఒక అధికారి ఉంటాడు సార్. ఆ అధికారి మరియు రైస్ మిల్లర్లు కుమ్మక్కైపోయేసి ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందని ఒక ఆయన చెప్తే, ఇంకో సమస్య ఏంటంటే ధాన్యం కోసిన వెంబడి తీసుకొని రావాలంటే దాన్ని ఆరబెట్టుకునేందుకు గోడౌన్లు లేవు కాబట్టి సంచులు ఉంటాయి కదా సార్, సంచులు డ్రయర్ కెపాసిటీ అయిపోయిందని చెప్పేసి అక్కడ ఇబ్బంది పెట్టను రైతులు. మరి ఇప్పుడు చెప్పండి సార్,